ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధర్మపురి అరవింద్, అదేవిధంగా ఆయన వందిమాగదులు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు, అసందర్భమైన మాటలు మాట్లాడుతూ పార్లమెంట్ ప్రజలను పక్కదో పట్టించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని, బీజేపీ వాళ్ళు కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆందోళనల వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి ఉన్నాడని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ పార్లమెంటు ప్రజలకు తెలియంది కాదు, గత 2.5-3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ బీజేపీ సహజీవనం చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కళ్యాణంకు సిద్ధమైనటువంటి పరిస్థితులు ఇద్దరిది. ప్రజలది గమనించే సాక్షాత్తు ఈ పార్లమెంటులో ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు అసమర్థుడుగా ముద్ర వేసుకున్నటువంటి అరవిందును చెప్పులతో చెంపల మీద కొట్టి కొరుట్లోకి వెళ్ళి నిజామాబాద్కు తిరిగి పంపించారు. ఎందుకు పంపించారు? అసమర్థుడు సన్నాసి ఓ దద్దమ్మను మళ్ళీ ఎంపీగా గెలిపించుకొని 5 సంవత్సరాలు ఇబ్బందులకు గురైన మేము ఆ కొట్ల సైడ్ తెలియక కొన్ని రోజులు నమ్మిర్రు. నిన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓడితోటి అక్కడ మొత్తం తెలిసిపోయింది. అక్కడ అవి తెలిసినటువంటి కార్యకర్తలు ఆయన ఇటువంటి అసమర్థుని మళ్ళీ మనకు పార్లమెంటు సభ్యుడిగా వస్తే నష్టమవుతుందని బీజేపీ కార్యకర్తలే నిన్ను ఓడగొడతాము, నువ్వు మాకు అద్దు అని ధర్నాలు, ఆత్మహత్యకు పాల్పడాలు. అందుకనే చెప్తున్నాం, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ నాయకులపైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు ఈ పత్రికా ముఖంగా చెప్పేది ఏంటంటే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. గతంలో ఈ పార్లమెంట్లో కవితకు ఏ విధంగానైతే కర్రు కాల్చి బాధ పెట్టిర్రో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తుర్రు. అరవింద్కు అదే పని చేద్దామంటాను. ఖచ్చితంగా అరవింద్ది రాసుకోండి మీరు, డేట్ అండ్ టైం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉంటాడు. ఈ ఎలక్షన్లో డైరెక్టు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ నడతాయి అనే విషయాన్ని ప్రజలు అంటున్నారు. అదే నిజమైతే మీరు చూసుకోరి. ఇవన్నీ వాస్తవాలు చేసినటువంటి అరవింద్ ఏం చేయాలనో పాలుపోక తప్పుడు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన చేస్తుండు. నువ్వు ఎన్ని ఆరోపణలు మా పైన చేసినా నీది 3వ స్థానం అనే గుర్తుంచుకోమని చెప్తున్నాం. ఎన్నికలకు ముందు బాండ్ రాసిచ్చి పసుపోర్డును అనౌన్స్ చేయించినటువంటి వ్యక్తి ఎందుకు ఈ రోజు వరకు అది ఎక్కడ పెడుతున్నావు, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పలేకపోతుండో దానికి సమాధానం చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు షుగర్ ఫ్యాక్టరీ కొరకు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఎందుకు ఈ రోజు వరకు ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేడో, మళ్ళీ ఎన్నికలకు ముందు నన్ను మళ్ళొకసారి గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్తున్నావు. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాలు ఏ గాడులు గాయపోయినామని నేను అడుగుతున్నా. ఇప్పుడు దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి, లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.